అవార్డు వచ్చిన తర్వాత, పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత నేను చూడనే లేదు, నేను చూడాలి, నేరుగా వెళ్ళి ఇన్వైట్ చేయాలని చెప్పి మా ఆయన నేను ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి ఇల్లంతా తిప్పి చూపించారనమాట. అంటే నాకు రెనోవేట్ చేసిన తర్వాత నేను చూడలేదు ఇల్లు. సో ఎంత చక్కగా నా చేయి పట్టుకుని ఒక తోడు పుట్టిన సిస్టర్ని ఎలా ట్రీట్ చేస్తారో అలా. నేను చిరంజీవి గారిని అన్నయ్య అని పిలుస్తాను, ఎందుకంటే ఈరోజు ఈ ఫంక్షన్ అంతా నేనేమన్నానంటే ఇంట్లో సింపుల్గా ఈ బుక్ని రిలీజ్ చేసేసి మీడియా వస్తే చాలు, ఇంకేం వద్దు నాకు, మీ చేతులతో బుక్ ఇవ్వాలి అంతే, ఇంకేం వద్దు నాకు అని చెప్పా. ఇమీడియట్గా ఆయన ఇలా ఆలోచించి ఎవరైనా పిలవాలి, ఎంత పెద్ద ఫంక్షన్ చేయాలని ఆలోచిస్తున్నాను. నేను అలా కాదు, చిన్నదిగా చేద్దాం అంటే అలాగే చేద్దాంలే అని చెప్పేసి ఈరోజు ఇట్స్ కమ్ టు దిస్. అమ్మకు ఒక పెద్ద కొడుకుంటే ఏం చేస్తారో అది చేస్తున్నారు ఇవాళ. నేను ఎప్పుడు అంటుంటాను తమ్ముడిని, రే నువ్వు ముందు పుట్టుండకూడదా అని చెప్పి, బికాజ్ మేమిద్దరం కొంచెం ఇన్నసెంట్గా ఉండిపోయాం. వీ డిడ్ నో హౌ టు హ్యాండిల్ థింగ్స్, అన్నీ చాలా యంగ్ ఏజ్లో జరిగిపోయినాయి. బట్ ఈరోజు ఒక పెద్ద కొడుకుగా ఉండి అమ్మకి ఇలా చేస్తున్నారంటే ఐ డోంట్ నో వాట్ టు సే. సో థ్యాంక్ యూ సో మచ్, ఐ హ్యావ్ నో వర్డ్స్. ఇంకా మీరు అడిగితే నేను సమాధానం చెప్తాను. నాకు తెలిసిన విషయం ఏంటంటే సురేఖ గారు మెగాస్టార్ చిరంజీవి గారి మీద పెత్తనం జలాయిస్తారని తెలిసిపోయిందో ఇంట్లో. అది ఆయనకి సావిత్రమ్మ గారి మీద ఉన్న ప్రేమ నాకు తెలుసు కాబట్టి వెంటనే ఎలాగన్నా ఒప్పుకుంటారని చెప్పేసాను. నాకు అన్ని విషయాలు కాదు, నాకు ఇలా మాట్లాడడం, స్టేజ్ మీద నుంచోవడం, కూర్చోవడం ఇవన్నీ కూడా చాలా కొత్త, ఇప్పుడు చేయలేదు. కానీ చాము నీ కోసం అయితే ఓకే కూర్చుంటాను, మాట్లాడతాను. అమ్మ కోసం మీరిద్దరూ ఏమైనా చేసేటట్టుకున్నారు. ముందు మీరిద్దరూ కలిసి స్టేజ్ మీద ఇలా ఫంక్షన్స్కి రావటం కూడా చాలా తక్కువ అని విన్నాను నేను. అటువంటిది ఈరోజు మన ఇద్దరం కూర్చొని మాట్లాడేటట్టుగా కూడా చేస్తున్నారంటే దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. మా నాన్నగారు మా డ్రెస్సింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. మాకు చిన్నపిల్లలం కదా, ఏదన్నా మోడర్న్గా వేసుకోవాలని అవన్నీ చాలా అనిపించేది. కానీ నాన్నగారు అవి ఏం ఒప్పుకునేవాళ్ళు కాదు. అది అడుగుదాం అనుకున్నా. చాలా ట్రెడిషనల్గానే డ్రెస్ అవ్వాలి, అలా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అప్పుడు అయ్యో అనిపించేది. కానీ తర్వాత పోన్లే మంచి పని చేశారని అనిపించింది. అట్లా అమ్మ ఎలా ఉండేవాళ్ళు మీతోటి, మీ డ్రెస్సింగ్ గురించి? చాలా స్ట్రిక్ట్ అండి అమ్మ. నేను ఒకసారి మూవీ షర్మిలి మూవీ ఉంది కదా, షర్మిలి అని రాఖీ యాక్ట్ చేసింది, చాలా అందంగా ఉంటుంది అందులో రాఖీ. అందులో జంప్ సూట్ వేసుకుంటుంది. ఆ జంప్ సూట్ చూసి నేను అమ్మ నాకు జంప్ సూట్ కావాలని చెప్పాను. అంటే చేయించలా. ఏంటంటే జంప్ సూట్ అంటే మొత్తంగా టైట్గా ఉంటుంది కదా, మధ్యలో ఓపెన్గా చెప్తున్నాను, మధ్యలో డివిజన్ కనపడకూడదు మా ఆడోళ్ళకి అని చెప్పేది. సో ప్యాంట్ షర్ట్ వేసుకుంటే కూడా ద షర్ట్ షుడ్ బి బిలో, కట్స్ కనపడకూడదు. సో మోకాల దాకా ఉండాలన్నమాట. తను చక్కగా పావడ, పరికిణి, హాఫ్ శారీ అవన్నీ చాలా ఇష్టం అమ్మకి ట్రెడిషనల్గా. సో అవి ఎక్కువగా నాకు అలవాటు చేసింది, సారీస్ అలవాటు చేసింది, సారీ డిజైన్ చేసేది. అమ్మ సారీస్ కూడా చాలా ఉండేవి కదా, ఆ సారీస్ని కూడా మళ్ళీ తిరిగి నాకు హాఫ్ శారీకి, స్కర్ట్స్కి అంతా కుట్టించేది. సో ఆ ట్రెడిషనల్లీ తనకి బాగా ఇష్టం. ప్యాంట్ షర్ట్ అంతా పెద్దగా లేదు, కానీ నేను కొంచెం మా నాన్న దగ్గరికి వెళ్ళి కొంచెం అలా అడిగి అన్నట్టు కొనుక్కునేదాన్ని ఆశకి. బట్ షీ నెవర్ అప్రూవల్ లేదు. అంతే అన్నమాట. మళ్ళీ ఎవరైనా పిల్లలు కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లల్ని ఎవరన్నా అడుగుతారు, నువ్వేమో పాములంటే ఇష్టం అని చెప్పేదన్నమాట. దానికి అమ్మ నీకు పాములంటే ఎంత ఇష్టమో తెలుసుకొని రోజు పాములోని ఇంటికి పిలిపించి ఆ పాము పిలిపించి నీకు చూపించేవాళ్ళట. నిజమేనా? అవును. అది ఏమైందంటే నీ మీద ఎంత ప్రేమ, నీకు ఏది కావాలంటే చెయ్యాలని అమ్మకి. నాకు ఇంతకుముందు ఇళ్ళకి వచ్చేవాళ్ళు, మీ అందరికీ కొంతమందికి తెలిసి ఉంటుంది, ఇళ్ళకి మ్యాజిక్ షో చేసుకుంటూ వచ్చేవాళ్ళు. పావుని మెడ మీద తగిలించుకుని బుట్ట అంతా తీసుకుని వచ్చి ఇంట్లో మ్యాజిక్ చేసేవాళ్ళు. దాన్ని ఏమంటారు, కీరి పుల్లనే ఉంటారు, సారీ మై తెలుగు.
మంగూస్ను పాము తీసుకుని వచ్చి దాన్ని ఫైట్ చేయటం అంతా చూపించేవారు. ఒక చిన్న పిల్లని తీసుకుని వచ్చేవాడు. ఆ పిల్లని బుట్టలోపలేసి కాసేపటికి బుట్ట తీస్తే ఆ పిల్ల ఉండేది కాదు. ఈ మ్యాజిక్ అంతా మా ముందు చేసేవాళ్ళు అనమాట ఇంటికి వచ్చి. అప్పుడు అమ్మ వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చేది. అందులో నాకు అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే పాము. ఆ పాము అలా పోయేది, దాన్ని తీసి మేడ మీద వేసుకునేది, అటు పెట్టేది, మాయం చేసేది అంతా చేస్తుంటే నేను తాకొచ్చా పావుని అని అడిగా. తాకొచ్చు, అది పర్వాలేదు అన్నారు. అది దాంతో ఆడుకుంటూ దాన్ని మేడ మీద వేసుకుంటూ అవన్నీ ఆడుకుంటూ ఉంటాం చూసి రేపు కూడా వస్తావా అని అడిగా. అలా ఊరికూరికి వాళ్ళని పిలుస్తుంటే అమ్ముండి సరే నువ్వు వారానికి ఒకసారి వీకెండ్లో వచ్చి కాసేపు మ్యాజిక్ చేసి పాపకి ఆడిచ్చేసి వెళ్ళు అని చెప్పి అన్నారనమాట. సో అలా పాముతో ఆగలేదు. మేము కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు అక్కడ పుదుకోట రాజా అని ఉన్నారు. ఆయన వేటకి వెళ్ళి పులినంత వేటాడి వచ్చినప్పుడు ఒక పులి పిల్లలు ఒక 4-5 ఉన్ని ఇంటికి తీసుకెళ్ళి పులి పిల్లలు చూస్తావా అని చెప్పి అమ్మని నన్ను తీసుకెళ్ళి చూపిస్తే అందులో 2 పిల్లల్ని తీసుకుని మేము చెన్నైకి వచ్చేసాం. ఇంట్లో పెంచుకుంటాం అని చెప్పి ఒక 2 వీక్స్ ఉండింది మా దగ్గర. మేము బాగా ఆడుకున్నాం పులి పిల్లలతో. దాని తర్వాత నాన్న షూటింగ్ నుంచి తిరిగి వచ్చి తిరిగి పంపించేశారు. అయ్యేం అలాగే ఉంటాయి అనుకుంటున్నారా, పెద్దే అవుతాయని. కాదు, మేము పెంచి దాన్ని పెట్ చేసి డాగిలాగా చేసేస్తామంటే నథింగ్ డూయింగ్ అని పంపించేసి నేను భోజనం చేయకుండా ఒక వారం ఉండి. సో అలా తర్వాత యానిమల్స్ అంటే చాలా ఇష్టం అమ్మకి. కుందేలు ఉండేది ఇంట్లో, నెమలు ఉండేది, అండ్ దెన్ చాలా యానిమల్స్ ఉండేవి. కుక్కలు అయితే అసలు లెక్కేలేదు, పిల్లులు లెక్కేలేదు, పక్షులు ఉండేవి, ఫిష్ ఉండేది, ఫిష్ పాండ్స్ అన్నీ ఉండేవి. సో ఒక చిన్న జూ ఉండేది ఇంట్లో. అండ్ ఇంకొక మాట, ఇంట్లో ఇంతమంది అమ్మ నాన్న ఆర్టిస్టులు, అక్క రేఖ కూడా ఆర్టిస్టు, ఇంతమంది ఉండగా నీకు ఇప్పుడు యాక్ట్ చేయాలని అనిపించలేదా? అసలు అమ్మని అడిగావా? నీకే ఆ కోరిక ఏమన్నా? ఎందుకనో అనిపించలేదు. నాకు హౌస్ వైఫ్గా ఉండాలని ఉండేది. నేను స్కూల్లో కూడా అందరూ టీచర్స్ వచ్చి నువ్వేమవుతావు అంటే ఒకళ్ళు నేను డాక్టర్ అంటే, ఇంజనీర్ అంటే, నర్స్ అంటే, ఎయిర్ హోస్టెస్ అంటే అలా చెప్పేవాళ్ళు. కానీ నాకు హౌస్ వైఫ్గా ఉండాలని ఉండేది. ఎందుకంటే నాకు ఇల్లు చూసుకోవటం, పిల్లల్ని పెంచడం ఇదంతా మేబీ బికాజ్ నేను ఆ పార్ట్ అమ్మ దగ్గర కొంచెం మిస్ చేశాను కదా. అందుకని నేను వచ్చి నా పిల్లలకి అలా ఉండాలి అని అనిపించేది నాకు. సో ఐ డిసైడెడ్ అప్పుడే ఐఎమ్ అ హౌస్ వైఫ్. అండ్ ఈరోజు హౌస్ వైఫ్ అని చెప్పకూడదు, హోమ్ మేకర్ అని చెప్పాలి. అదేంటి, అదేదో ఇంటీరియర్ డెకరేటర్ లాగా హౌస్ వైఫ్ అంటే అది హౌస్ వైఫ్ ఇస్ అ హౌస్ వైఫ్ అంతే, హోమ్ మేకర్ అంతా ఏం కాదు. సో ఆ వైఫ్గా ఉండటానికి యూ షుడ్ ఫీల్ ప్రౌడ్, దానిలో తప్పేం లేదు. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ అ హౌస్ వైఫ్, please say you're a housewife. Don't say I'm just a housewife. No. I'm a housewife. You're the queen of the house. Yes. So, yeah. అదే నేను ఇంకా లాస్ట్లో అడుగుదాం అనుకున్నాను కానీ నువ్వు ముందే చెప్పేసావు. 18 ఏళ్లకే నీకు పెళ్లి చేశారని. అప్పుడు అందరం అయ్యో 18 ఏళ్ళకే చేసేస్తున్నారు అలా అనుకునేవాళ్ళము. నీ దగ్గర నుంచి ఏమన్నా అమ్మతోటి ఏమన్నా రెసిస్టెన్స్ ఉండేదా? కానీ అమ్మ చెప్పినట్టు 18 కాదండి, 16. 16 ఏళ్ళప్పుడు అమ్మకి హెల్త్ అంత బాగుండలేదు. సో అమ్మ ఫెల్ట్ ఎ లిటిల్ రెస్పాన్సిబుల్, పిల్లల్ని సెటిల్ చేయాలని. తమ్ముడు చాలా చిన్నోడు. సో నన్ను ముందు సెటిల్ చేస్తే ఆటోమేటిక్గా తమ్ముడిని కూడా చూసుకుంటాను అని చెప్పి మా మావయ్య కొడుకు అంటే మాకు అత్త కొడుకు, హౌ డు ఐ సే, వీఆర్ 3rd cousins అనమాట. మా ఆయన గోవిందరావు. సో ఆయనకి ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటే ఆయన నన్ను చక్కగా చూసుకుంటారు, ఫ్యామిలీలో ఉండే ఆయన అని తొందరగా పెళ్లి చేసింది. ఐ లైక్ హిమ్. ఐ మీన్ ఆయన చాలా ప్రొటెక్టివ్గా ఉండేవారు, వస్తూ పోతూ ఉండేవారు, నేనంటే చాలా ప్రొటెక్టివ్గా ఉండేవారు. అందుకని పెళ్లి చేసుకుంటే ఆయనతో ఉండేసి నాకు ఆ టైంలో ఇది లేదు కదా, పెళ్లి చేసుకుంటే హాయ్ స్కూల్కి పోవక్కర్లేదు, హోంవర్క్ లేదు, చదవక్కర్లేదు, ఎగ్జామ్ పని లేదు, జాలీగా ఉండొచ్చు పెళ్లి చేసుకుని అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కానీ పెళ్లి చేసుకుని పిల్లలు కానీ టుక్ కేర్ ఆఫ్ ది చైల్డ్. 2 years తర్వాత మా నాన్న వచ్చి చెవు తిప్పి కాలేజ్కి వెళ్ళు చదువు అని చెప్తే అప్పుడు మళ్ళీ చదవటం మొదలుపెట్టాను. సో ఆఫ్టర్ మై చైల్డ్ వాజ్ బోర్న్ నేను డిగ్రీ ఫినిష్ చేశాను.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.